సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ని సందేశమైనటువంటి అంశాన్ని చెప్పుకున్నాం. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరము చెప్పేవారు కాదు. కొందరు చామరంతో, కొందరు విసనకర్రలతోనూ విసురుతూ ఉండేవారు. కొందరు సంగీత వాద్యాలను మ్రోగిస్తూ ఉండేవారు. కొందరు వారికి అర్ఘ్యపాద్యాలు సమర్పిస్తూ ఉండేవారు. కొందరు వారికి చందనము అత్తరు పోస్తూ ఉండేవారు. కొందరు తాంబూలము సమర్పించేవారు. కొందరు నైవేద్యము సమర్పిస్తుండేవాళ్ళు. షిరిడిలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి, ఎక్కడ చూసినను వారే ఉండేవారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వాన్ని ప్రతిరోజు అనుభవిస్తూ ఉండేవాళ్ళు.